హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ హరి బ్లాగ్స్ ఛానల్. మన కార్కి కొన్ని యాక్సెసరీస్ వేయించడానికి ఇంతవరకు మ్యాటింగ్ కానీ సీట్ కవర్స్ కానీ ఇలాంటిది ఎంత ఏం వర్క్ చేయించలేదు. కాబట్టి ఈరోజు ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. చాలా లేట్, ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందంటే యాక్చువల్గా నేను హైదరాబాద్కి కానీ ఇలా వెళ్ళి దీనికి పవర్ విండోస్తో సహా వేపిద్దాంలే అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగాను. బట్ ఇంకా అక్కడికి వెళ్ళేదానికి లేట్ అయ్యేటట్టుంది. ఇంకొకటి, అక్కడ కూడా కాన్ఫిడెంట్గా చెప్పడం లేదనమాట, వేస్తాము అక్కడ అవుతుంది అనేసి. ఎక్కువగా ఢిల్లీ సైడు ఇలాంటి సైడ్ ఎక్కువగా ఫుల్ ఫేమస్ అవుతుంది బేస్ టు టాప్ అనేసి. సో విత్ పవర్ విండోస్తో సహా వాళ్ళే టాటా జెన్యున్ పార్ట్స్తో వేస్తామంటున్నారు. సో మన సైడ్ ఏదైనా లోకల్టీ వేస్తారంటున్నారు. సో ఓకే, చూద్దాము. ఇప్పుడు కాకుండా కూడా ఇంకొద్ది రోజుల్లో మనము ఆల్ ఇండియా ట్రిప్ ప్లాన్ చేయాలని చూస్తున్నా. సో అలాంటప్పుడు అటుపక్క ఎలాగో వెళ్తాం కదా ఢిల్లీ సైడు, సో అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఇప్పుడు జస్ట్ నార్మల్గా సింపుల్గా మనకి ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో సో అదైతే చేపిద్దామనేసి బయలుదేరుతున్నా. సో ఈరోజు నాతో పాటు మా అమ్మలాగాడు అన్నాడు. సో మనోడికి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట ఇంకా. సో ప్రజెంట్ ఇంటికాడైతే ఖాళీగానే ఉన్నాడు. ఇప్పుడు నుంచి మనోడిని కూడా తిప్పాలి బయటికి. ఇన్ని రోజులు కొట్లాడుతూ ఉంటాడు మమ్మల్ని, వాడు పండుగని తిప్పుతానా ఇన్ని తిప్పలే అని. సో ఇంకా నుంచి ఇది కూడా మీకు కొన్నిసార్లు కుదిరితే మన హంటింగ్ ఛానల్లో కూడా ప్లాన్ చేయాలని. సో ఓకే గైస్, ఇంకా వెళ్తాము. ఎక్కడ చేయిస్తాను ఏం చేయిస్తాను అనేది వేచి చూడండి. సో గైస్, వెహికల్ అయితే ఉందంట, ఇది అయిపోయిన తర్వాత మన వెహికల్ అయితే చేస్తారు. సో ఈయన వచ్చేసి మా విలేజ్ సైడ్ ఉన్నాడు అనమాట, తెలిసిన ఆయన. సో అందుకని ఇక్కడికి వచ్చాను. సో అప్సరా హాల్ దగ్గర ఉంటుంది ఈ షాప్ అయితే. ఇంకా పూర్తి డీటెయిల్స్ తర్వాత చెప్తాను చేసేటప్పుడు. సో ఇంకొకటి వచ్చేసి దీనికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇన్స్టలేషన్ చేయలేదన్నమాట. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈరోజు కుదిరితే నాకు బెస్ట్ అనిపిస్తే చేయిస్తాను ఇక్కడే, లేదంటే తర్వాత చేయిస్తాను ఫ్రెండ్స్. ఏది చేయించినా కూడా యాక్సెసరీస్ మొత్తం కూడాను మీకు వివరంగా పెడుతూనే ఉంటాను. కారు గురించి ఎలా రివ్యూగా నీట్గా పెట్టాను. సో అలాగే నేను ఏదేది వేయించినా ఏదేది ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది కూడా పూర్తిగా డీటెయిల్గా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి, మనము లాస్ట్ టైం కర్నూలుకి అయితే పోయి వచ్చేసామన్నమాట. సో కర్నూలులో మెయిన్గా మనకు అది మోహిని కాలేజు, డెడ్ లైన్ కాలేజు, అలాగే ఇంకా ఉండే కొన్ని లొకేషన్స్ అయితే మిస్ అయిపోయాయి. మేబీ మీకు ఇంతకుముందు వ్లాగ్లో చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు. సో నెక్స్ట్ ఇంకా చెన్నైకి అయితే వేయాలి అనుకుంటున్నా ప్లాను. సో లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాం కదా, మరీజిన్, అలాగే భవానీ బిల్డింగ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా తమిళనాడులో చాలా ఉన్నాయి అన్నమాట. సో అక్కడ ప్లాన్ చేయాలనేసి థాట్ ఉంది. సో చూడాలి, అన్నీ ఓకే అయిపోయి సెట్ అయిపోతే తమిళనాడుకి అయితే ట్రిప్ ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి, ఇంకా ఒక్కొక్కటి లాంగ్ ట్రిప్పుల కోసమే ఇది తీసుకునేది వెహికల్ కూడాను. కంటిన్యూగా చేయాలి, కంటిన్యూగా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మ్యాటింగ్ చేయాలంటే ఫస్ట్గా మనకు టోటల్గా సీట్లు మొత్తం రిమూవ్ చేసేస్తారు అనమాట. సో కంప్లీట్గా రిమూవ్ చేసేసి పక్కనే పెట్టేసి సో మొత్తం పీకి వేస్తారు. సో చూడొచ్చు మీరు. నుంచి వచ్చేది వచ్చేసి మనకు కేవలం సో ఇలా వస్తుంది అనమాట. ఆల్రెడీ వస్తుంది కానీ ఇది రఫ్గా ఉంటుంది. దీనిపైన ఏదైనా పడ్డా కూడా మనము క్లీనింగ్ కానీ ఇది చాలా కష్టం అవుతుంది అనమాట. సో అందుకనే ఎవరు వెహికల్ తీసుకున్నా కూడా సపరేట్గా చేయించుకుంటారు గైస్. చాలా మంది ఈ మ్యాటింగ్ చేయిస్తున్నప్పుడే సీట్ కవర్లు కూడా వేయించుకుంటారు. బట్ నాకు ఏమైందంటే అక్కడ సీట్ కవర్లు అవైలబుల్లో లేవు. వాళ్ళు 1 డే కానీ 2 డే కానీ ముందు చెప్తే ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చి ఇస్తామన్నారు. సో ఇంకా సర్లే తర్వాత చూద్దాంలే, ప్రస్తుతానికి మ్యాటింగ్ వేయిద్దాము అనేసి నేను ప్రస్తుతానికి మ్యాటింగ్ వేసేయండి అని చెప్పాను. మీరు ఎవరైనా వేయించుకోవాలనుకుంటే 2 ఒకేసారి వేయించుకోండి, అప్పుడు వర్క్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా సీట్స్ అయితే రిమూవ్ చేసి ఈ ఫ్లోర్ మ్యాటింగ్ వేస్తున్నారో, సో సీట్ కవర్స్ వేస్తున్నప్పుడు కూడా సో సేమ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి 2 ఒకేసారి అయిపోతే బెస్ట్, దానికోసం ఒకసారి దీనికోసం ఒకసారి కాకుండా. సో గైస్, ఇది వచ్చేసి JBL స్పీకర్ అంట. ఇది వచ్చేసి OnePlus సిస్టమ్ అంట. సో ఇది వచ్చేసి ఓన్లీ 2 pairs వస్తాయంట. సో ఈ 2 pairs దగ్గర 3700 అలా పడుతుందంట. ఫ్లోర్ మ్యాటింగ్ డైరెక్ట్గా ఫ్రంట్ నుంచే కూడా వస్తుంది అనుకున్నాను, ఇక్కడి నుంచే. బట్ కానీ సెంటర్లో సీట్ కార్డ్ అయితే గ్యాప్ వస్తుందంట. సో మళ్ళీ దాని తర్వాత బ్యాక్ సైడ్ జస్ట్ క్లాత్ మాదిరి అదే వస్తుంది. సో అలాగే ఉంటుంది.
సో ఇది వచ్చేసి మట్టి ల్యాబ్స్ అనమాట. మనకు బురద పడకుండా కాస్త మరి చిన్నట్టు ఉన్నాయే, అంతేనా? వీటి ప్రైజెస్ కూడా ఎంత? ఇది ప్రైస్ ఇది 500. ఓకే, 500 గైస్. సో ఎందుకంటే ప్రైజెస్ మీకు తర్వాత లాస్ట్లో చెప్పడం మేబీ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను కదా, సో అందుకని ఇప్పుడు మీకు చెప్పేస్తున్నాను గైస్. ఈ టోటల్ షాప్కి ప్రొపరేటర్ మా భార్గవ్ అన్న. హాయ్ చెప్పు. సో గైస్, ఇది మెయిన్గా మీకు అడ్రస్ చెప్తున్నా చూడండి. అప్సరా హాల్ రూట్లో ఉంటుంది అనమాట. ఇది సూపర్ మార్కెట్ పక్కనే. సో ఎనీ టైం మీరు వచ్చినారంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ ఒకే రేటే చెప్తాడు ఆయన. సో గైస్, మొత్తానికి అయితే ఈ ఫుల్ మ్యాటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో సీట్ కవర్స్ కావాలంటే మనకు 1 day ముందే చెప్పాలంట. సో ఓకే చూద్దాంలే అని ఇంకా దాని తర్వాత ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇదంతా కూడాను సెటప్ చేయించలేదు. సో చేపిస్తాను అది కూడా. సో మేబీ అయితే ఈరోజే చేస్తాను, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కానీ అలా అయినా చేస్తాను గైస్. సో కార్ ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు మనోడు. అక్కడి నుంచి రావడంలో ఫుల్ కంట్రోల్ కాక సర్రని ఇలా తిరిగిపోయింది రోడ్డుకి అయితే. జస్ట్ మిస్. బండి కూడా మనోడు కొత్తది ఉన్నట్టుంది. కానీ బస్సులో కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. తిరిగిపోయిందిలే కొద్దిగా మిస్. తప్పు ఎవరిది ఇంతకు? ఈ కారే బా అదే తిరిగిపోయింది కొద్దిగా. అది ఇంకోటి తక్కువ స్పీడ్లోనే వచ్చాడు బస్సు కూడా. అదే స్పాట్లో లేచాడు, ముసోడు ఉన్నాడు. సో ఇంకా మనకు ఆఫ్టర్నూన్ టైం లంచ్ టైం అయిపోయింది అనేసి ఇంకా బయట తినేస్తున్నాం అనమాట. ఆ వర్క్ అయిపోయింది, ఇంకా కొద్దిగా వర్క్ ఉంది. వేరే పర్సన్ కూడా కలిసాలి అనేసి షోరూంలో అలా తీసుకుందాం అనుకుంటున్నాము. వీల్ కప్స్ వచ్చేసి బయట తీసుకోవద్దండి, షోరూంలోనే తీసుకోండి అంటే సరే షోరూంలోనే తీసుకుందాం అనేసి ఇంకా లంచ్ టైం అయిందని వస్తున్నాం గైస్. మనోడు చపాతి తీసుకున్నాడు. సో నేనైతే భోజనం తీసుకున్నా. సో భోజనం అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ వైట్ జంక్షన్లో ఉంటుంది గైస్ ఈ హోటల్ అయితే. సో అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉంటుంది. వైట్ రైస్ అనేది బాగుంటుంది, పర్లేదు, టేస్ట్ డీసెంట్గా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్ కాదు, చిన్న చిన్న వాటిలో కదా అప్పుడప్పుడు బాగుంటుంది ఫుడ్. ఎరా బాగుందా? హైలైటా? మాట్లాడే మౌనవ్రతం పట్టిస్తాను మళ్ళీ మా వాడిని మూవోడు అనుకుంటారేమో. మా వాడు నోరు తెరిచాడంటే మామూలుగా ఉండదు, రచ్చలు చెప్తాడు. మా ఇంట్లో మా అమ్మని ఎవరు టార్చర్ పెట్టమన్నమాట, మేము ఇద్దరము. సో టార్చర్ పెడతా ఉంటాడు మా అమ్మ. చిన్న కొడుకు కదా మామూలు, ఇంకా తప్పదు. ఇంట్లో చిన్నోడికి ఎక్కువ మనం ఉంటే ఏం మాట్లాడాడు. సో మనం ఉంటేనే నీకురా ఎందుకు మాట్లాడవు నేనంటే. ఎండలు అయితే రచ్చలు రాబెట్లు చెప్తున్నాయి. ఏదో మామూలుగా టీ షర్ట్ వేసుకుంటే లోపల కొత్త ఉడుకుతాను. ఈ డబ్బా మొత్తం ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో షోరూంలోకి వెళ్ళాము, షోరూంలో కూడా కనుక్కున్నాము, బయట కూడా కనుక్కున్నాము. సో మేము మార్నింగ్ వేయించుకునే చోటే కొద్దిగా రీజనబుల్ అనిపించింది. సో యాక్చువల్గా అయితే నాకు అక్కడే వేయించుకుందాం అనుకున్నాను, కానీ షోరూంలో చేయించుకుంటే ఇప్పుడు ఏంట్రా అంటే ఒక్కోసారి ఇన్సూరెన్స్ ఇష్యూ ఉంటుందన్నమాట. ఇప్పట్లో మొత్తం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏ వైరింగ్ కాస్త అటు ఇటైనా కూడా ఇన్సూరెన్స్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను షోరూంలో కనుక్కుందామని వెళ్ళాను. సో షోరూమ్కి బయటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఏదో తక్కువలో ఉంటే చేద్దాంలే అనుకున్నా, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇంకా బయటే చేద్దాంలే అని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు కూడా నేను కంప్లీట్గా వర్క్ చేయించడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మెయిన్ థింగ్ ఇక్కడ మన సైడ్ చాలా తక్కువ ఉందన్నమాట. చాలా తక్కువ చేస్తున్నారు. ఢిల్లీ సైడ్ కానీ ఇలాంటి చోట అయితే మొత్తం A to Z కార్ని షోరూమ్ కన్నా ఎక్కువ వాళ్ళు మొత్తం అప్డేట్ చేసి
ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఈ పవర్ విండోస్ కోసం చాలా తిరిగాను, మా సైడ్ అయితే ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి ఇంకా ఎప్పుడన్నా నేను చెప్పాను కదా ప్లాన్ చేయాలి అటుపక్క అని, ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇవి పాలకొండలు అనమాట, మా కడప ఫేమస్ వాటర్ ఫాల్స్. ఇక్కడ వర్షాకాలంలో ఫుల్గా అక్కడి నుంచి ఫుల్గా పడుతూ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనమాట అక్కడైతే. మా ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా పాలకొండ వీడియోనే. యా, సో మన ఛానల్ రాయల్ గారి మెయిన్ ఛానల్లో ఉండే ఫస్ట్ వీడియో కూడా అదే అనమాట. కోయిట్ నుంచి వచ్చిన కొత్తలో పెట్టింది ఆ వీడియో తీసింది అదే ఫస్ట్. సో ఇదంతా కూడాను రిమ్స్ అనమాట, మన ఓల్డ్ రిమ్స్. ఓల్డ్ అదే న్యూ అదే అనుకోండి. సో ఇంకా ఇదంతా కూడాను రిమ్స్ రూటే ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నాను, మన గవర్నమెంట్ ఆఫీసర్ రఫీగాడు ఉన్నాడు కదా, సో ఆడు కూడా వస్తానన్నాడు. ఈరోజు ఏదో ఆఫీస్ లేదంట, ఇంటికాడ బోర్గా ఉంది రారా అంటే సర్లేని వెళ్తున్నాను. ఇంకా లాంగ్ జర్నీ కోసం కంపల్సరీగా మ్యూజిక్ సిస్టమ్ ఉంటేనే బాగుంటుంది. నైట్ టైం మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి కనీసం నిద్ర రాకుండా మనకి ఎప్పుడన్నా ఉండాలంటే మ్యూజిక్ సిస్టమ్ కంపల్సరీ అనేసి మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇన్స్టలేషన్ చేయించాలనేసి ఫిక్స్ అయిపోయాను అదే రోజు. కాబట్టి ఇంకా మొత్తం ఇది వర్క్ అంతా మ్యూజిక్ సిస్టమ్ కానీ లేకుంటే ఏదైనా కానీ లోపల మొత్తం పార్ట్స్ పీకేయాల్సిందే అనమాట. చూడండి, ఇది మొత్తం కూడాను డాష్ బోర్డ్తో సహా మొత్తం ఓపెన్ చేసి దీంట్లో వైరింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. నేను తీసుకున్నది బేస్ మోడల్ కాబట్టి చూడండి. సో మెయిన్ కంపెనీ నుంచి వచ్చింది ఏదో అక్కడ ఉండేది కిందది. సో దానికి మన అన్న కప్లర్ టు కప్లర్ ఇచ్చి ఇది కంపెనీ వైర్. సో దీని అటాచ్ నుంచి ఇంకా ఇది మొత్తం వీళ్ళకి సపరేట్ అనమాట. సో దీని నుంచి ఏదైనా కూడా అటెన్షన్ తీసుకుంటారు. సో మనకు మెయిన్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇదే అనమాట. సో చాలా మంది అంటూ ఉంటారు కదా వర్క్ కప్లర్ టు కప్లర్ అని. సో ఇదే అనమాట, ఇలానే ఉంటుంది వర్క్ అది. దీంట్లో వైరింగ్ అనేది ఎక్కువగా ఉండదు ఫ్రెండ్స్, ప్రతి దానికి కూడాను మనమే తీసుకోవాలి. మీరు మోడల్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ షోరూంలోనే వస్తూ ఉంటే మీకు కొన్ని వైరింగ్ కానీ లేకుంటే ఎక్స్ట్రా సెటప్ కానీ కొన్ని షోరూంలలో లైక్ స్పీకర్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నేను పూర్తి బేస్ మోడల్ తీసుకున్నా కూడా నాకు ఎటువంటి ఇది కూడా రాలేదు, కనీసం వైరింగ్ కూడా ఇవ్వలేదు అనమాట. ఈ ఒకటి మన స్పీకర్లకు సపరేట్ లాక్కోవాలి దీంట్లోంచి. వర్క్ చేయించేటప్పుడు మొత్తం బండిని ఆడికి పీకేస్తారు అనమాట. సో ఇలా చూసినప్పుడు ఒక్కోసారి అరే ఏదిరా ఇది అనే ఫీల్ వస్తుంది. ఇంకా కంప్లీట్గా చేయించినామంటే ఇప్పుడు పొద్దున చూసారు కదా ఇదంతా తీసేశారు. ఇది కూడా మార్నింగే చేయించేసినంటే మొత్తం అంతా కంప్లీట్గా యాడి ఊడబెరిగి ఉండేది అనమాట. సో మార్నింగ్ నేను సరే తర్వాత చేద్దాం అనుకున్నా, కానీ ఇంక ఎలాగో ఒకే రోజు ఆగాం కదా, పనిలో చేయిస్తే బాగుంటుంది అనేసి చేయిస్తుంది. నెంబర్ వీటికి ఈ రెండు అదొక్కటే దగ్గర ఒక 16,000 పడుతుంది అనమాట. అదే నేను చెప్పేది. సో 16 కన్నా ఇంకా ఎక్కువే పడుతుంది. మన వాళ్ళు చూడాలి కంప్లీట్ అయిన తర్వాత. ఎప్పుడైనా మీరు వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఒకసారి బాగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఒరిజినల్ JBL అంట. సో మీకు అంటే కార్ డేకర్స్లలో కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పకపోవచ్చు. సో మనకు అన్న వాళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళైతే చెప్తున్నారు. ఒరిజినల్కి ఫేక్కి కూడా డిఫరెన్స్ చెప్తారు చూడండి ఒకసారి. సో దానికి దీనికి డిఫరెంట్ చూడండి. సో లోగో డిఫరెంట్ ఉంది, మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంది. కొన్ని సేమ్ టు సేమ్ పీస్ ఉండేవి, సేమ్ టు సేమ్ పీసెస్ ఏం రావు ఇదే వస్తుంది. హమాన్ కంపెనీలో ఒరిజినల్ వస్తుంది JBL, దీంట్లో హమాన్ రాదు, జస్ట్ JBL అని వస్తుంది. ఓకే ఓకే. ఇవన్నీ ప్రింటెడ్, ఇది ప్రింటెడ్ కాదు. దీనికి స్కానింగ్ కూడా వస్తుంది, దీనికి రాదు. అదే QR కోడ్ వస్తుంది. సో మీకు మెయిన్గా ఈ QR కోడ్ స్కాన్ చేసినా కూడా దీని డీటెయిల్ మనకు తెలుస్తుంది. సో ఎక్కడైనా సరే ఏ ప్రోడక్ట్కి అయినా సరే QR కోడ్ని కనుక మనం స్కాన్ చేసినా ఉంటే దాని డీటెయిల్స్ బయటపడతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ సిస్టమ్, అంటే లైక్ మనకు ఒక మినీ ట్యాబ్ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో A to Z మొత్తం కూడాను యూట్యూబ్ కానీ అలాగే మ్యాప్స్ కానీ దాని తర్వాత రివర్స్ కెమెరా కానీ మొత్తం ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తున్నాయి అనమాట దీంట్లోనే. ఇది వచ్చేసి నాకు వీళ్ళు వచ్చేసి 10,000 చెప్పారు. OnePlus కంపెనీది. OnePlus అంటే రియల్ OnePlus అనేది ఏం కాదు, లైక్ అలా బ్రాండ్స్ ఉంటాయి కదా, సబ్ బ్రాండ్స్ మాదిరి అలాంటిది అనమాట. బట్ ఇది ఓకే పర్లేదు బాగా వర్క్ అవుతుంది అని సజెషన్ చేసానంటే నేనైతే వేయించుకుంటున్నాను. సెంటర్లో మనం వైరింగ్ చేసాం కదా, అక్కడి నుంచే మొత్తం కూడాను ఇక్కడ డోర్ వర్క్స్కి కూడాను మనం వైరింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. స్పీకర్లకి డోర్లకి వైరింగ్ అనేది నేను చెప్పాను కదా స్టార్టింగ్లో రాదనేసి, మనం ఎక్కడైతే సెంటర్ పాయింట్లో ప్లగ్ పెట్టామో ఆ ప్లగ్ నుంచి వైరింగ్ అంతా సపరేట్గా మొత్తం 4 డోర్లకి
తీసుకొని దాని తర్వాత 4 డోర్లకి స్పీకర్స్ అనేది సెట్ చేసామన్నమాట. ఈ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా పీకేస్తున్నారో, దాని తర్వాత మళ్ళీ మనము సెటప్ చేసేటప్పుడు కూడాను కొంతమంది నార్మల్గా పెట్టేస్తారు, కొంతమంది నీట్గా సెట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనం కూడా దగ్గరుండి నీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా చేయించుకోవాలన్నమాట. ముందుగానే ఈ టాటా వెహికల్స్కి ప్యానల్ గ్యాప్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంటాయి. సో మనోళ్ళు ఇలా పీకి మళ్ళీ పెడుతున్నప్పుడు ఇంకా గ్యాప్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నీట్గా పెట్టించుకోండి. ఇంకా వీళ్ళు మొత్తం స్పీకర్స్ కానీ వైరింగ్ కానీ నీట్గా చేశారు. ఇంకా స్పీకర్స్ కూడా లైక్ నాయిస్ రాకుండా మొత్తం నీట్గా ఫిట్ చేయడము, దాని చుట్టూ టేప్స్ వేసి ఇంకా గ్యాప్స్ లేకుండా మొత్తం అయితే సెట్ చేశారు ఫ్రెండ్స్. వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయించుకుంటేనే అనమాట. మళ్ళీ మనకు ఏది కొద్దిగా అది లూజ్ ఉన్నా లేకుంటే ఏదైనా స్క్రూలు కానీ సెట్ చేయకున్నా కూడా మనకు సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ మనం ట్రావెల్ చేసేటప్పుడు కానీ పాటలు పెడుతున్నప్పుడు కానీ నాయిస్ మాదిరి ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి ఈ వర్క్ అయితే. ఇది వచ్చేసి రివర్స్ కెమెరా ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఆండ్రాయిడ్ సిస్టంలోనే రివర్స్ కెమెరా కూడాను ఇంక్లూడ్ అయి వస్తుంది అనేసి. ఇది దాన్నే బ్యాక్ సైడ్ వాళ్ళు సెటప్ చేసేసి వైరింగ్ కూడాను నేను చెప్పాను కదా ఫ్రంట్ నుంచే సేమ్ అలాగే తీసుకున్నారనమాట. ఇంకా దాని నుంచి డైరెక్ట్గా మనకు రివర్స్ ఏమున్నా కూడా కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా, క్లారిటీగా. వర్క్ అంతా అయిపోయింది గైస్. మొత్తానికి అయితే ఫైనల్గా మొత్తం సిస్టమ్ కూడా కనెక్ట్ అయిపోయింది. 4 స్పీకర్లు కూడా కనెక్ట్ అయిపోయాయి. వచ్చాము. సో నైట్ 8-9 అవుతుంది. సో అంటే మధ్యలో మనకు లంచ్ టైంలో మనం బయట అట్లా వెళ్ళడం ఇంకా వేరే చూద్దాంలే అనేసి సో ఆడ లేట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఇది గైస్ మొత్తం అయితే నాకు దగ్గర దగ్గర ఈరోజు వరకు ఒక 20,000 దాకా అయితే అయిందనమాట. సో ప్లేయరు, స్పీకర్స్ వచ్చేసి JBL స్పీకర్స్ ఇచ్చాను. యాక్చువల్గా వాళ్ళు చెప్పడం వచ్చేసి డబల్ సెట్ వచ్చేసి 3,500 అని చెప్పారు. నేను సో కాబట్టి తెలిసినలే అని చెప్పి మాట్లాడి సో నేను కాస్త తక్కువలోనే వేయించుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ప్లేయరు సో అది కూడా మొత్తం సెటప్తో సహా వేశారు. సో ఓకే, ఫైనల్లీ హ్యాపీ. సో మీకు కూడా మేబీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి మోర్ వ్లాగ్స్ అన్నీ డైలీ వ్లాగులు అలాగే మనం వెహికల్కి చేయించే వర్కులు అన్నీ కూడాను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.